90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. పెడుతున్నారా, కొడుతున్నారా, ఎలా పడతాలో కొడుతున్నారా, అది ఇది నేను తట్టుకోలేకపోతున్నా. నాకు వచ్చి చూసే వరకు ఏం లేదు, మమ్మల్ని ఆ బాడీ దగ్గరికి వెళ్ళనియలేదు. మా అన్నయ్య నా మీద పడి ఏడ్చిండు. నా కొడుకునైతే కొట్టేసి అనిపిర్రా అయ్యా, నాకు తెలుసా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పేసి బంధువులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు జగిత్యాలకు సంబంధించినటువంటి సంపత్ 32 సంవత్సరాలు పోలీస్ కస్టడీని మరణించారని చెప్పేసి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. వాళ్ళ ఆవేదన కూడా చూడొచ్చు. పెద్ద మొత్తంలో ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి పోవడం పట్ల కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సంపత్, మీకు ఏమవుతారు? మా అన్నయ్య అసలు ఏం జరిగింది? ఇప్పుడు మొత్తానికి కూడా ఒకవైపు పోలీసుల కస్టడీలో చనిపోయారంటారు. అసలు విషయం ఏంటి మొదటి నుంచి ఒకసారి చెప్పండి. 4వ తారీఖు మా అన్నయ్యని అరెస్ట్ చేసారు. ఇక్కడ హార్మోన్ నిజామాబాద్ సంబంధించిన ఎవరో క్యాండిడేట్ వాళ్ళు కాల్ చేసి ఇట్లా కంప్లైంట్ ఇచ్చారంటే ఆ రోజు 4వ తారీఖు వచ్చి మా అన్నయ్యని అరెస్ట్ చేసి అక్కడనే జైతల్నే ఇన్వెస్టిగేషన్ అంతా చేసేసి నైట్ ఏమో రిమాండ్ చేసుకున్నారు. జైల్లో రిమాండ్ చేసుకుని 10 డేస్ తర్వాత, అంటే 10 డేస్ అంటే 11కు కస్టడీ, మళ్ళీ జైలు నుంచి కస్టడీ తీసుకున్నారు. కస్టడీ తీసుకొని ఆ రోజు నైట్ చాలా కొట్టిరు అని చెప్పి మా అన్నయ్య నాకు నిన్న చెప్పాడు. చాలా కొట్టిరు, అది చేసిరు అంటే నిన్న ఆ నైట్ కస్టడీ తీసుకొని చాలా కొట్టి నిన్న మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి మళ్ళీ మా ఆఫీస్కి వచ్చారు. అక్కడ మా స్టాఫ్ కాల్ చేస్తే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్తే మమ్మల్ని పొద్దున 12ంటికి వెళ్ళినాం. మమ్మల్ని కలవనియకపోతే సాయంత్రం 5:30కేమో మమ్మల్ని కలవనిచ్చారు. కలవనిచ్చినాక మా అన్నయ్య మా తమ్ముడు వస్తారన్నమాట. నేను లోపడే విన్నాను. నేను నెల్లూరుతోటే మా అన్నయ్య నా మీద పడి ఏడ్చిండు, కంప్లీట్ ఏడ్చేస్తున్నాడు. ఏమంది అన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నన్ను చిత్రహింసలు పెడుతున్నారా, కొడుతున్నారా, ఎలా పడతాలో కొడుతున్నారా, అది ఇది నేను తట్టుకోలేకపోతున్నా, నాకు ఏమయ్యే తెలియదు, నువ్వే చూసుకోవాలని అని చెప్పి మా అన్నయ్య నాకు చెప్పిండు. నిన్ను ఎందుకు కొడతారైనా, కొట్టే హక్కు లేదు కదా, నేను మాట్లాడుతా అంటే నువ్వు మాట్లాడకరా, నువ్వు మళ్ళీ ఆ మాట చెప్తే మళ్ళీ నన్ను అడిగి వినక మళ్ళీ కొడతా అని చెప్పి బెదిరించిండ్రా. ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పిండు. నన్ను కొట్టిన విషయానికి ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పిండు. నువ్వు మళ్ళీ అక్కడ అనకరా అని చెప్పి మా అన్నయ్య నాకు అన్నాడు. అన్న వెంటనే అక్కడ నుంచి ఎస్ఐ సంథింగ్ ఎవరో వాళ్ళు సైబర్ క్రైమ్లో ఒక లేడీ పోలీస్ వాళ్ళు వచ్చి సంపత్తి టాబ్లెట్లు వేసుకో అని చెప్పి 5 టాబ్లెట్లు ఇచ్చారు మా అన్నయ్యకు. వేసుకో అని చెప్పి మా అన్నయ్య అక్కడనే 5 టాబ్లెట్లు వేసుకున్నాడు. వేసుకున్నాక అక్కడనే నడువొస్తలేదు, చాలా ఇబ్బంది పడుతురు. అక్కడనే వాళ్ళు బలవంతంగా వాళ్ళు భయపెట్టించి నడిపించారు. బలవంతంగా నడిపిస్తే అక్కడి నుంచి వచ్చేసినాక నైట్ 12కేమో కాల్ వచ్చింది నాకు. మా చిరంజీవి అంటే ఆయనతో ఉన్నాను. ఇంకా పోలీస్ కస్టడీలో ఎక్కడ వాళ్ళని కొట్టారని చెప్తున్నా. మీ బ్రదర్ మీకు ఎక్కడ కలిసాడు? నాకు మా బ్రదర్ వాళ్ళ ఆఫీస్కి వచ్చారు. నేను ఇన్వెస్టిగేషన్ అని చెప్పి మా బ్రదర్ని తీసుకొని పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చారు. ఆఫీస్ కాడికి అక్కడ ఉన్న స్టాఫ్ నాకు కస్టడీ నిజామాబాద్ కస్టడీలో ఉండారా మీ బ్రదర్? నిజామాబాద్ పోలీస్ కస్టడీలో ఉండేది. విచారణ నిమిత్తం మీ ఆఫీస్కి తీసుకొచ్చారు. అప్పుడు మీ బ్రదర్ మీకు కలిసాడు. పోలీసులు అందరు చూస్తుండగానే కలిసాడా? పోలీసులు అందరు చూస్తుండగానే కలిసాడు. నాకు వాళ్ళందరి మధ్యలో ముందే ఉన్నప్పుడే చెప్పాడు. అంటే అప్పుడు సిఐ గారు లేరు, బయటికి వెళ్ళారు. అప్పుడు చెప్పాడు, ఇట్లా సంగతి ఇది జరుగుతుందిరా, నేను తట్టుకోలేకపోతున్నా, నన్ను చాలా ఇబ్బంది పెట్టి కొడుతున్నారు. అరిపాదాల మీద దాదాపు ఒక 30 దెబ్బలు నాన్ స్టాప్గా కొట్టిండని కూడా చెప్పాడు మా అన్నయ్య నాకు. 30 దెబ్బలు నాన్ స్టాప్గా అరిపాదాల మీద 30 దెబ్బలు కొట్టిండని చెప్పి చెప్పిండు నాకు. చూసారా మరి ఆ పాదాలని కూడా అబ్జర్వ్ చేశారా? చూసాం, కమిలిపోయి ఉన్నాయి అక్కడ. మళ్ళీ ఈ విషయం బయట చెప్తే మళ్ళీ కొడతా అని చెప్పి బెదిరించిండ్రా, ఎక్కడ చెప్పకు, నేను వస్తా, నువ్వు జాగ్రత్త అని చెప్పి మా అన్నయ్య ఇచ్చాడు. నైట్ 12కేమో ఫోన్ వచ్చింది, ఈ జబ్బు పెయిన్ వస్తుందని చెప్పి మా వదిన కాల్ చేస్తే. లాస్ట్ మీరు ఎప్పుడు అక్కడ ఆ టైంలో, అంటే మీరు ఇప్పుడు మీ బ్రదర్తో మాట్లాడినప్పుడు టైం ఎంత అయింది? అప్పుడు ఎగ్జాక్ట్గా 5:30 ఈవినింగ్ 5 or 5:30లో ఎగ్జాక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోయారు అక్కడ నుంచి వాళ్ళు హాఫ్ అన్ అవర్ 6:30కి వెళ్ళిపోయారు అక్కడ నుంచి. వాళ్ళు వెళ్ళిపోయాక నేను వెళ్ళిపోయాను ఇంటికి. మందులు మీ బ్రదర్కి మందులు ఇచ్చారంటున్నారు కదా, అవి ఏ టైంలో ఇచ్చారు? అదే 5:30 ఆ లోపే ఇచ్చారు. నాతో మాట్లాడేటప్పుడే తెచ్చి ఇచ్చారు. అసలు ఏం మందులు ఇచ్చారు? నార్మల్ టాబ్లెట్లు ఇచ్చారు, 5 టాబ్లెట్లు. ఏమో కొట్టారు కదా, పెయిన్కి ఏమన్నా ఇవ్వచ్చు అని నేను అనుకున్నా. అది లేదా మరి ఏం టాబ్లెట్స్? అసలు బాగానే ఉండే అని చెప్పి మెడికల్ టెస్ట్లు అన్నీ చేస్తే అప్పుడు బాగానే ఉండే, మళ్ళీ అసలు అట్లాంటి బాగా ఉన్న క్రమంలో మళ్ళీ టాబ్లెట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే నేను అదే మేము అడిగితే మీకు చెప్పాలా, నీకు ఏం అవసరం ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి బెదిరించారు మమ్మల్ని. అడిగాం టాబ్లెట్లు ఎందుకు వేస్తున్నారంటే, మీకు చెప్పాలా, అవసరం లేదు, ఇంకా వెళ్ళండి అని చెప్పి మా బావ అడిగితే మా బావని బయటకు పంపించేశారు. అప్పుడే వెంటనే పంపించేసినాక మేము ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ నైట్ 12కేమో కాల్ చేశారు ఇక్కడ ఉన్న స్టాఫ్ పోలీసు వాళ్ళు కాల్ చేసి, ఇట్లా మీ అన్నయ్యకి ఇట్లా భుజం పెయిన్ వస్తుంది,
ఇట్లా ఇది సంపద ఇట్లా జరుగుతుందంటే ఎందుకు అట్లా జరుగుతుంది, మా అన్నకి ఏ ప్రాబ్లం లేదని చెప్పి నేను మాట్లాడినాక మళ్ళీ వన్కేమో కాల్ చేసి మీ అన్నయ్య అంటే ఇక్కడ ఉన్న ఇంకో మా అన్నయ్యతో ఉన్న వాళ్ళ తమ్ముడు దండుగుల చిరంజీవి ఫోన్ చేసి అంటే సీఏ వాళ్ళ ఫోన్ తీసుకొని చేసి ఇట్లా మీ అన్నయ్య హార్ట్ స్ట్రోక్ నుంచి చనిపోయాడు అని చెప్పి వాళ్ళ అన్నయ్య చెప్తే వాళ్ళ అన్నయ్య నా చెప్పుడుతోటి మా వాళ్ళని అందరిని తీసుకొని ఇక్కడికి వచ్చినాం. ఏ టైంలో వచ్చారు మీరు? మేము అక్కడ 1:30 స్టార్ట్ అయినాం, ఇక్కడికి వచ్చే వరకే 5 అయిపోయింది. మీ కాల్ ఎప్పుడు వచ్చింది? ఇట్లా జరిగింది, చేతు పెయిన్ ఉంది, లాగుతుంది అని చెప్పి 12కి వచ్చింది కాల్. 12:10 వచ్చింది. మీకు అప్పుడే చేశారా ఇంకా మళ్ళీ ఏమైనా కాల్? మళ్ళీ 1 అవర్ తర్వాత డెత్ అయిందని చెప్పి మళ్ళీ ఫోన్ చేశారు. ఎవరు? పోలీసులే చేశారు? పోలీసులు వాళ్ళు అంటే వాళ్ళు అక్కడ ఉన్న ఇంకో క్యాండిడేట్ కస్టడీలో ఉన్న ఇంకో క్యాండిడేట్ తోటి ఫోన్ చేయించారు. మేము అప్పుడు వచ్చేసాం. ఇప్పుడు ఏంది వచ్చి చూసేసరికంటే అసలు మీకు ఎట్లా అనిపించింది? వచ్చి చూసే వరకు ఏం లేదు, మమ్మల్ని ఆ బాడీ దగ్గరికి వెళ్ళనియలేదు. మేము అక్కడనే ఉన్నాం, అక్కడనే ఏడుస్తున్నాం. తర్వాత అక్కడ ధర్నా చేసాం, అన్ని చేసినాక అప్పుడు తీసుకొచ్చి చూపెట్టారు. మేము చెప్తే అది లేదు ఇట్లుందని చెప్పి ఏదో డంబీ ఫోటేజీలు చూపెట్టి ఈయననే ఆయననే అని చెప్పి మాట్లాడుతున్నాం. లేదు మా అన్నయ్య అక్కడనే చనిపోయాడు, ఏమన్నా ఉంటే మాకు అక్కడ ఉన్న ఫోటేజ్ చూపెట్టండి, ఇక్కడ ఎంట్రీ అయిన ఫోటేజ్ అక్కడ ఎగ్జిట్ అయిన ఫోటేజ్ చూపెడితే మేము నమ్ముతాం. పోలీసులు ఏమంటున్నారంటే బాగానే వచ్చారు, హాస్పిటల్ కూడా నడుచుకుంటే వచ్చారు, ఇక్కడనే ఆయనకు సడన్ గా స్ట్రోక్ లాంటిది రావడమా ఏదో జరిగింది, ఆయన హెల్త్ ఇష్యూస్ తోటే మరణించాడని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఫుటేజ్లో ఏముంది? మా అన్నయ్యకు నేను ఇప్పటి నుంచి మా అన్నయ్య 31 ఏముంటుంది, ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం మా అన్నయ్య కనీసం ఇంజక్షన్ కూడా ఇప్పటి వరకు వేయించుకోలేదు. మా ఇంట్లో మా ఫ్యామిలీ హార్ట్ స్ట్రోక్ అనేది ఎవరికీ రాలేదు ఇప్పటి వరకు. అది అంతా అబద్ధం, అన్నీ అలా చెప్తున్నారు, అది కాదు. ఏం చెప్తున్నారు పోలీసుల సంబంధించి? ఏమొచ్చి ఇట్లా చనిపోయారు అంటున్నారు? హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అని చెప్పి మాకు అక్కడ ఉన్న క్యాండిడేట్ రిమాండ్లో ఉన్న క్యాండిడేట్ మాకు చెప్పిండు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అని చెప్పి అతనితో చెప్పించారు మాకు. ఇక్కడికి వచ్చి అది ఏంటిది చూద్దామని మేము ఇక్కడికి వచ్చాను. అంటే నిన్ననే నాకు అన్ని చెప్పిండు, నన్ను కొట్టిరు అన్నీ చెప్పిరు. కొట్టడం వల్లనే మా అన్నయ్య ఇప్పుడు అలా అయ్యాడు. కొట్టడం వల్ల, కేవలం కొట్టడం వల్ల, అంత టార్చర్ పెట్టడం వల్ల మా అన్న ఇట్లా అయిపోయాడు. ఇప్పుడు అసలు మీ అన్నయ్యని కస్టడీలోకి ఏ రోజు తీసుకున్నారు? అసలు వీళ్ళు ఎవరు కంప్లైంట్ చేశారు అసలు? మా అన్నయ్య పైన ఇక్కడ నిజామాబాద్ సంబంధించిన ఓలో పర్సన్ ఆయన కంప్లైంట్ చేశారు. 4వ తారీఖు తీసుకొచ్చారు. అక్కడనే ఇమిగ్రేషన్ అన్ని చేయించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ జైల్లో సబ్మిట్ చేశారు. మళ్ళా ఫస్ట్ ఇక్కడ కంప్లైంట్ చేశారు వాళ్ళు, ఇక్కడ నిజామాబాద్ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేశారు. 4వ తారీఖు వాళ్ళని మీ అన్నయ్యని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినాక జైల్లో సబ్మిట్ చేసినాక మొన్న 11కు మళ్ళీ జైలు నుంచి మళ్ళీ కస్టడీ తీసుకున్నారు. వీళ్ళు తీసుకున్న నైట్ కొట్టారని చెప్పి నాకు చెప్పాడు మా అన్నయ్య. చాలా కొట్టారు, నన్ను ఇబ్బంది అవుతుంది, నేను నడవలేకపోతున్నా, చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకు, అది ఇది అని చెప్పి చెప్పాడు మా అన్న. ఇప్పుడు మీ అన్నయ్య అక్కడ ఒక కన్సల్టెన్సీ నిర్వహిస్తుండే, మళ్ళీ ఈ క్రమంలోనే కొంతమంది మోసపోయారు అని చెప్పేసి గతంలో కూడా కంప్లైంట్ చేశారు. మీ అన్నయ్య పైన కేసులు సైతం ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అవి కంప్లైంట్ ఏమున్నా చీటింగ్ కేసు, మరీ ఇంతలా అయితే అది కాదు. ఏదో చీటింగ్ కేసు ఎన్నో చేస్తున్నారు, చిన్నపిల్లలు రేప్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఇసిపెట్టి ఈ చిన్న 10-20 వేలకు ఆశపడి చేసుకునే బతుకు మీద ఇంత చేసి ఒక పర్సన్ని చంపేసుడు అంటే ఇది చాలా దారుణం. పోలీసులు ఇదంతా మభ్య పెట్టడానికి ఇవన్నీ మాటలు మాట్లాడుతారు. మా అన్నయ్యకి 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఇప్పుడు ఆమెకు ఆధారు ఎవరు లేరు, ఆమెకు ఆధారు. మా బాధ అది. మాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా మాకు ఇప్పించగలరని చెప్పి మేము బాధ. అలానే మా అన్నను ఎవరైతే కొట్టి చంపి ఈ పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద పక్కా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని రిమాండ్ పంపాలి, వాళ్ళు కూడా జైలు శిక్ష అనుభవించాలి. చూడొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆవేదనలో ఉన్నారు, తీవ్ర ఆందోళన ఉన్నారు. ఒక వ్యక్తి పోలీసు కస్టడీలో, అంటే బాగా ఆరోగ్యంగా మంచిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ సంపత్ కూడా సడన్ గా పోలీసులు అదుపులో తీసుకొని జగిత్యాలకు వచ్చారు. జగిత్యాలలో కూడా వాళ్ళ అన్నయ్య కూడా చాలా ఏడుస్తూ చెప్పాడని చెప్పేసి ఒకవైపు ఆయన చెప్తున్నాడు, తనని పోలీసులు తీవ్రంగా కొట్టారు, కాళ్ళపైన కూడా కొట్టడం వల్లే తాను ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉందని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళ తల్లి ఉంది, వాళ్ళ ఆవేదనతో రోధిస్తున్నారు. మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తారు. అమ్మా, ఏం జరిగిందమ్మా? ఫస్ట్ అటు నుంచి ఎవరో పంపిన వాళ్ళు వచ్చిర్రట అయ్యా. ఆయన నా కొడుకు మీద కేసు పెట్టిర్రట. కేసు పెట్టిర్రు కానీ జగిత్యాలనే నైట్ 12 గంటల దాకా ఉంచిర్రయ్యా. కేసు అయిందని ఆడ నుంచి తీసుకుపోయి నిజామాబాద్ జైలు వేసిర్రయ్యా. నిజామాబాద్ జైలు వేసినాక 8 రోజులకు మేము చూడనీకి పోయినామయ్యా. మూల ఖాతా తీసుకున్నాం, చూసినాం, వచ్చినాం, మంచిగానే ఉన్నాం అన్నాడు. మంచిగా ఉండు కొడుక, భయపడకన్నాం. అంటే ఒక్కోడు కాదు, వాళ్ళ సటుకుని నా కొడుకుని ఇద్దరిని పట్టుకపోయారు. 2 ఉన్నారు అలా. 2 మంచిగా ఉండు కొడుక, ధైర్యం చెడుకుడు కొడుక, మళ్ళీ బేలు తీసుకొని వస్తాం, మీరు భయపడకూరు కొడుక అని చెప్పినాం. చెప్పినాక సరే అమ్మ మీరు మంచిగా ఉండురమ్మా, నా చిన్న పిల్లలు మంచిగా చూడురమ్మా, నేను తొందరగా నస్తా అని చెప్పిండ్రు. సరే కొడుక అన్నాం, ఇంటికి వచ్చినాం. అట్లా 8 రోజులు గడిచిపోయింది.
బుజారం నాడు సాయంత్రం తీసుకొని వచ్చిరట. మొన్న పోయిన బుజారం నాడు సాయంత్రం జైలు నుంచి టౌన్కు తీసుకొచ్చిరట. ఈ నిజామాబాద్ టౌన్కు తీసుకొచ్చి నిజామాబాద్ టౌన్ లేచి 3 రోజులు కొట్టిరట. 3 రోజులు చిత్రహింసలు పెట్టారు. కొడుకు మీతో మాట్లాడాడమ్మా ఇట్లా పోలీసులు కొట్టారని చెప్పి? చెప్తాను సార్, మాకు తెలియదు, ఇక్కడ కొట్టేది తెలియదు, ఇక్కడ ఏం ఆయన నరకం పెట్టేది ఏం తెలియదు, మాకేం తెలియదు. 2 ఉన్నారు కదా అని మేము ధైర్యంగా ఉన్నాం. అయితే పోయి ఆడ ఆఫీసులో అన్నీ చెక్ చేయాలి, ఆఫీస్కి పోవాలని అన్నారు. అని వాళ్ళు వెళ్ళేది కూడా మాకు చెప్పలే అయ్యా. అందులో ఉంటారు కదా, వాళ్ళు ఆఫీస్ బాయ్లు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అయ్యా. ఆ ఆడపిల్లలకు మేము వస్తున్నాం ఆఫీసులు ఉండరు అని చెప్పిరట. వాళ్ళు ఆఫీసులే ఉన్నారయ్యా. వీళ్ళు వచ్చిండ్రు ఆడ 3 గంటలకు నైట్ తెచ్చి ఈ టౌన్లో వేసి ఈ టౌన్లోనే కొట్టి వాళ్ళని బాధ పెట్టి మళ్ళా సాయంత్రం 3 గంటలకు తీసుకొచ్చి జగిత్యాల అప్పచెప్పిర్రయ్యా. మేము జైలు నుంచి వచ్చిర్రు అనుకున్నాం, మాకేమెరకయ్యా. ఆడ అప్పచెప్పినాక మమ్మల్ని లోపలికి పోనీయలే, గబా ఆఫీసులో కురికిర్రు. ఆఫీస్ అంతా చెక్ చేసిర్రు. మమ్మల్ని అందరినీ, నా కోడళ్ళని, నన్ను, నా పిల్లలందరూ బయటనే కూర్చొని మేము బయటనే కూర్చున్నాం. 3 గంటలు ఎత్తికిర్రయ్యా. 3 గంటలు ఎత్తికిర్రు. 6:30 అయింది. 6:30 దాకా మమ్మల్ని లోపలికి రానియలే. సరే మంచిది, మమ్మల్ని ఇంకనన్నా మాట్లాడనిస్తారా లేరా మేడం, మా కొడుకుని మాట్లాడుకుంటాం మేడం, మాకు అక్కడ అద్దాలల్లా మాకు ఏమి వినవాళ్ళే, మేము మంచిగా మాట్లాడుకోలే, మేము ఏందన్నా మాట్లాడుకుంటాం మేడం అని మేమంతా పోయినాం సార్. పోతే ఆగురు అన్నారు. మేము తల్లులము, అత్త, పెళ్ళాలు, ఈమె తల్లే, ఇలా దూరపోళ్ళు ఎవరు లేరు మేడం అన్న. సరే మాట్లాడుకోపోరమ్మన్నాడు. మేము పోయినాం. వాళ్ళ కొడుకు కాడ వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళ కోడలు ఆమె, నా కొడుకు కాడ నేను, నాకు 2 కోడళ్ళు, నా ఇయ్యపురాలు, 3 పోయి మాట్లాడుకున్నాం. పిల్లల్ని కొంట పోయినాం, 4 నా కొడుకు, చిన్న పిల్లలే. కొంట పోయి ఆయన చేతికి ఇచ్చినాం. కూర్చున్నాడు. కూర్చొని ఏమైంది కొడుకు అని ఇదంతా దువ్వినా, ఎట్లనే ఉన్నావు కొడుక, ఏమో తెల్లగా కనబడుతున్నావు, పచ్చ ఏమైంది కొడుక అన్న. నాకేం కాలే అమ్మ అన్నాడు ఫస్ట్. అన్నాక నువ్వు అబద్ధం చెప్తాను కొడుక, నువ్వు ఎట్లా ఉన్నావురా, నాకు ఎట్లనో కనబడుతున్నావు అన్న. అంటే ఏం కాలే అమ్మ అన్నాడు. మళ్ళీ ఏం చేసిండు, ఏడ్చిండు కొడుక. నన్ను చూసి నా కొడుకు ఏడ్చిండు, ఆగలే. ఇక ఆడ అబద్ధం చెప్పిండు కానీ చెప్పరాలే, ఆగలే. దడుగు అని ఏం చేసిండు, అమ్మ నన్ను బాగా కొట్టిర్రమ్మ, నన్ను నిజామాబాద్ జైలుకి వెళ్ళి తీసుకొచ్చి నిజామాబాద్ టౌన్ లేచి బాగా కొట్టిర్రమ్మ, నన్ను 20-30 దెబ్బలు బాగా కొట్టిర్రమ్మ, నన్ను బాగా కొట్టిర్రి అమ్మ అన్నాడు. అయ్యో కొడుక, నిన్నెందుకు కొడతారా, నువ్వు జైల్లో ఉన్నావు, నిన్ను మొత్తుకొని అధికారం లేదు కదా, నిన్నెందుకు కొడతారు జైల్లో, ఎట్లా కొట్టిరు కొడుక అని అడిగిన. అమ్మ నన్ను జైలు, నిజామాబాద్ జైలుకి వెళ్ళి కస్టడీలోకి తీసుకొని స్టేషన్ తీసుకొచ్చిర్రమ్మ. స్టేషన్లోనే బుజారం నాడు సాయంత్రం తెచ్చిన వాళ్ళు 3 గంటల దాకా టార్చర్ పెట్టిర్రమ్మ. 3 గంటలకు ఆఫీస్కు తీసుకొని వచ్చిర్రమ్మ. 3 గంటల వరకు అని చెప్పిండు అయ్యా నా కొడుకు అని చాడ రావలే అయ్యా. ఓ అమ్మ, ఇవన్నీ నేను ఒప్పుకున్నమ్మా, నేను కట్టుకుంటా వచ్చిన వాళ్ళకు నేను వాళ్ళకు రూపాయి నేను ఎగగొట్టనని చెప్పిండట నా కొడుకు. అన్ని ఒప్పుకున్నాడట. అమ్మ మేడంకి అన్ని చెప్పమన్నది, చెప్పిన అన్ని ఒప్పుకున్నది మేడం. అమ్మ ఇక నేను ఇవన్నీ చెప్పిన కాబట్టి నన్ను మళ్ళీ ఏం చేస్తారా అమ్మ తీసుకపోతే అన్నాడు. కొడుక గట్ల అన్నప్పుడు నేను అడుగుతారా అన్న. అమ్మో నువ్వు అడిగితే మళ్ళీ నన్ను కొడతారమ్మ, వాళ్ళు కొడతానన్నారు, అయ్యి కొట్టిందన్న ముచ్చట అక్కడ తెలితే మళ్ళీ కొడతామన్నారట. అన్నం వల్లే నా కొడుకు భయానికి నన్ను చెప్పనీయాలి అయ్యా. మళ్ళీ నా కొడుకులు నేడ కొడుతురా అనుకున్నా అయ్యా. నేను గిట్లా చంపేస్తారని నాకు తెలియదు. అయ్యో నా కొడుకుని కొట్టి చంపేసిర్రు అయ్యా, నా కొడుకుని దెబ్బలు బాగా కొట్టిర్రు అయ్యా, నా కొడుకు నన్ను గుండె కత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు అయ్యా. నేను గట్లా అనుకోలే అయ్యా. నా కొడుకు టీలాగా చూసిండు అయ్యా, నా దిక్కు, నా పిల్లల దిక్కు. ఈ కొట్టిన ముచ్చటిలకే చెప్పలే అయ్యా, నాకు చెప్పిండు, ఓ పిల్లని చెప్పిండు అయ్యా. నిన్నెందుకు కొడతారు కొడుక అన్న. అమ్మ నన్ను బాగా దెబ్బలు కొట్టిర్రి అన్న వాళ్ళే. కొడుక నీకు దెబ్బ అంటే వరకు తెలియదు, నేను చెడానికి చెంప దెబ్బ కొట్టుకొని చదువుకోలే కొడుక, నిన్ను కైకిలు కూలి చేసి నేను చదివించుకున్న కొడుక, నిన్ను చదువుకున్న కొడుక, గన్ని దెబ్బలు నిన్ను ఎట్లా కొట్టిర్రా అన్న. అమ్మ నువ్వు చెప్పితే మళ్ళీ కొడతారే అన్నాడు కొడుక. నన్ను నోరు మూపించిండు అయ్యాడ. 6:30కు తీసుకొచ్చిర్రు కొడుక. 12 గంటల వరకు చచ్చిపోయిండు అని మా కొడుకు ఫోన్ చేసిర్రు, నా చిన్న కొడుకు అయ్యా. ఇక ఏం చేసిర్రో తెలియదు అయ్యా. నా కొడుకునైతే కొట్టే చంపిర్రు అయ్యా, నాకు తెలుసు అది. నా కొడుకును కొట్టిర్రు అయ్యా. నా కొడుకు నాకు కుద్దు చెప్పిండు, నా కొడుకు నాకు కుద్దు చెప్పిండు అయ్యా. చెప్పి అమ్మా మీరు ఇట్లా ఏం జరిగిందని అడిగితే ఎవడో వచ్చి కేసు పెట్టిర్రమ్మా అని చెప్పిండు. కేసు పెట్టినాక కొట్టిండ్రట. నా అయ్యో నా కొడుకుని చంపిన వాళ్ళు చూడొచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు.
పోలీసుల కస్టడీలోనే కావాలని నిజం ఒప్పుకో అని చెప్పేసి చిత్రవద చేశారు. ఎక్కడికక్కడ కూడా కాళ్ళపైన కొడితే కాళ్ళన్నీ కూడా పచ్చగా మారాయని చెప్పి ఆ తల్లి బాధ, తల్లి రోదన చాలా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే పోలీసు కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏదైనా జరిగితే కూడా పోలీసు నుంచి రిమాండ్ తీసుకున్నారు, పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు కోర్టు నుంచి. ఈ క్రమంలో కూడా విచారణ నిమిత్తం తీసుకున్నటువంటి పోలీసులు వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నాక చిత్రహింసలు పెట్టారని చెప్పేసి తల్లికి చెప్పారట. తల్లి కూడా మొదటగా ఏం చెప్పని పరిస్థితి, తల్లికి కూడా చెప్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ బాధపడతారని ఆ కొడుకు ఆపుకున్నారని చెప్పి ఆ తల్లి మాటల్లో వింటే నిజంగా అక్కడ ఉన్న వారి గుండె పగిలే విధంగా ఆ మాటలైతే ఉన్నాయి. తన తల్లి చెప్తుంది, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క చెంపదెబ్బ కూడా వేయని నా కొడుకు పైన తీవ్రంగా కొట్టినటువంటి పోలీసులు వీళ్ళంతా కూడా అసలు ఏం చెప్తున్నారు చూసి చూడగానే అక్కడ ఏదైతే తల్లిని కలిశారు, తర్వాత వాళ్ళ సోదరుని కలిశారు, వాళ్ళ సోదరుడికి కూడా ఇదే విషయం చెప్తారట. మొదటగా కొట్టలేదు అని చెప్పి తర్వాత కూడా ఆ బాధని ఎందుకంటే కొన్ని రోజులు జైలు కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా పేరెంట్స్ని చూసేసరికంటే ఒకేసారి కూడా ఆ లోపల నుంచి ఆ ప్రేమ, ఆ హావాభావాలు ఇవన్నీ కూడా అటాచ్మెంట్స్ అన్నీ కూడా తల్లిని చూడగానే, సోదరుని చూడగానే ఏదైతే పోలీస్ కస్టడీలో జరిగినటువంటి విషయాన్ని కూడా చెప్పొద్దు అనుకున్న సందర్భంలో కూడా ఆ మమకారాన్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా అతని ఆ నిజాన్ని బయటకు కక్కద్దు అనుకున్నా కూడా కక్కాడని చెప్పేసి వాళ్ళ తల్లి చెప్తుంది, వాళ్ళ సోదరుడు చెప్తున్నాడు. తీవ్ర చిత్రహింసలు అయితే పోలీసులు పెట్టారని చెప్పేసి వాళ్ళ వర్షన్లో చెప్తుంటే నిజంగా చాలా బాధ అయినటువంటి క్రమం అని చెప్పొచ్చు. మరి నిజానికి ఒకవైపు పోలీసులు అయితే మా కస్టడీలో కూడా ఏం జరగలేదు, దీనికి సంబంధించి హార్ట్ అటాక్ వచ్చింది, ఆయనకు అనారోగ్యంతో ఉన్నాడని చెప్పేసి ఆసుపత్రికి తీసుకొచ్చామని పోలీసులు చెప్తున్నారు. ఇదంతా కూడా ఆయన ఇప్పటి వరకు కూడా ఎలాంటి జబ్బు లేదు, వ్యాధి లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, కేవలం పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాతనే ఇదంతా జరిగింది. అప్పటికే చెప్పారు, పోలీసుల కస్టడీలో ఉన్నాను, నాకేం జరుగుతుందో అని చెప్పేసి ఆయన భయాన్ని, ఆయన ఆందోళనని, ఆయన ఆవేదనని వ్యక్తం చేశారని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పారు. మరి కుటుంబ సభ్యుల వర్షన్ని తీసుకుంటే కనుక ఆయనని మొదటగా చెప్పనటువంటి పరిస్థితి, తర్వాత ఆయన చెప్పగానే వీళ్ళలో కూడా ఒక ఆందోళన మొదలైంది. ఏం జరుగుతుందో, తమ కొడుకుకు ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటారో అని చెప్పేసి కూడా వాళ్ళ లోపల ఒక భయం ఉంది. ఆ భయమే నిజంగా మారిందని చెప్పి చెప్తున్నారు. పోయిన సంపత్కు 2 భార్యలు ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం. మా ఏంది ఇప్పుడు సంపత్ చనిపోవడాన్ని ఎట్లా చూస్తుంది? కొట్టి పంపించిర్రు. ఆ కేసు పెట్టిన ఆయన లంచం ఇచ్చిండు. లంచం ఇచ్చినాక కేసు పెట్టినాక వెంటనే కేసు పెట్టి వెళ్ళినాక వెంటనే 10ంటికి జైలు నుంచి తీసుకొని వచ్చి 3 రోజులు కస్టడీలో పెట్టుకొని టార్చర్ పెట్టడం ఏం అవసరం? ఆల్రెడీ లోపలికి వేయిండు మనిషి, మీకు లొంగిపోయి మిమ్మల్ని ఏమన్నా దొరకకుండా ఇబ్బంది పెట్టిండా? పెట్టలేదు కదా, అట్లా పెట్టలే. మీరు పోగొడుతుంటే మీకు లొంగిపోయిండు, సరే లొంగిపోయిండు, సరెండర్ అయ్యిండు, జైల్లో ఉన్నాడు. జైలు నుంచి తీసుకొచ్చిన మనిషిని 3 రోజులు కస్టడీలోకి తీసుకొని ఎంత టార్చర్ పెడితే ఆ మనిషి అట్లా. సంపత్తో పాటు కూడా ఇంకొక ఆయన కూడా ఉన్నారు. ఆయనకు తెలుసు అన్ని నిజాలు. ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు? ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, మాకు కనిపించట్లేదు. తిను మాత్రం ఈ పొజిషన్ లో ఉన్నాడని మాత్రం తెలుసు. నిన్న 2 తీసుకొచ్చిండ్రు, ఈయన ఒక్కొని ఈ రకంగా చూపించిండ్రు. కనీసం ఆయన మరి బతుకున్నాడా, ఆయననేమన్నా వేసిండ్రా, లేకపోతే ఎక్కడ దాచిపెట్టిండ్రా, జైలుకు పంపించిర్రా, స్టేషన్లో దాచిపెట్టిర్రా, ఇంకేమైనా వేసిర్రా, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకేం మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు ఆయన గురించి. సంపత్తో ఉన్న ఆయన నా చెల్లె భర్త తను నా చెల్లె భర్త. చిరంజీవి, దండుగుల చిరంజీవి. దండుగుల చిరంజీవి ఎక్కడ ఉన్నారు మీకు తెలియదు? మొత్తానికైతే మీ భర్త మాత్రం పోలీసుల కస్టడీ చనిపోయారు అని అంటున్నారు. అవును. ఏం చెప్తా, అసలు మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? 2 ఆడపిల్లలు, నాకు బయటలో కష్టం అంటే తెలియదు, నన్ను అట్లా చూసుకున్నాడు తను. నాకు 2 ఆడపిల్లలు, కానీ ఆయన దృష్టిలో నాకు 3 ఆడపిల్లలు అన్నట్టు పెంచింది, నాతో సహా. బయటికి వెళ్ళకుండా నాకు ఎలాంటి న్యాయం చేస్తారో, ఈ కస్టడీలకు తీసుకున్న ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు సస్పెండ్ కావాలి. ఈ కేసు పెట్టిన వాళ్ళని కస్టడీలకు తీసుకొని తను నా ముంగడికి వచ్చి నాకు ఎలాంటి న్యాయం చేస్తారో నాకు అది కావాలి. తను దేశం పంపించినందుకు నేను నష్టపోయినా అని చెప్పి ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. ఇప్పుడు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. నాకు అలాంటి న్యాయం, ఆయన ఎలాంటి న్యాయం చేస్తారో ప్రాణానికి, ఆయన డబ్బు నష్టపోయాను, నేను ప్రాణం నష్టపోయినా, ఎలాంటి న్యాయం చేస్తారో తను మాత్రం ఇక్కడికి రావాలి. మొత్తానికి సంపత్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైతే తమకు న్యాయం కావాలని ఒకవైపు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ కస్టడీలో పోలీసుల చిత్రహింసలతోటే చనిపోయారని
వాళ్ళ కుటుంబ సభ్యులైతే వాళ్ళ వర్షన్ చెప్తున్నారు. ఒకవైపు పోలీసుల వర్షన్ సైతం కూడా సుమన్ టీవీ తీసుకుంది. ఆ పోలీసులు కూడా ఏదైతే ఆయనకు స్ట్రోక్ సంబంధించినటువంటి ఇష్యూతో చనిపోయారు, ఆయనకు సంబంధించినటువంటి విజువల్స్ సైతం కూడా తమ దగ్గర ఉన్నాయని చెప్పి వాళ్ళ వర్షన్లో చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కూడా బాధితులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.